విన్నావా బాబు? భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడో విన్నావా? ఒరే మనిషి, పని చేయడమే నీ పని, ఫలితాన్ని నాకు వదిలే, నీకే భయం ఉండదన్నాడు. నిజమా బాబాయ్? ఈ మాట నిజమా? నిజమా? సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడయ్యా. బాబాయ్ నేను వెళ్ళొస్తా. అదే బాబు, పెట్టి బాధ పోయినారు. ఎక్కడికి? అమ్మనంటికి. ఈ రోజు నుంచి నేను అక్కడే వెళ్తాను. బాబు, నా నొల్లి పెట్టి వెళ్ళిపోతావా? ఇక్కడ ఏం తక్కువైందని? అదేం కాదు బాబాయ్, దిక్కు ముక్కు లేని వాడికి తలదాచుకోవడానికి నేడిచ్చాం. నేను తిన్నా తినకుండా నీ పంచలో, నీ మంచి మనసులో కడుపు నిండా తిన్నట్టే గడిపేశాను. వెళ్ళాలంటే నాకు బాధకనే ఉంది. కానీ అక్కడ మగదిక్కు లేని ఆడది, చుట్టూ పాడు ప్రపంచం, బతకనివ్వకపోగా ఏ నిమిషాన పట్టణ పెట్టుకుంటుందో తెలియకుండా ఉంది. అమ్మలు అసలే తండ్రి లేని బిడ్డ, తల్లి కూడా లేకుండా పోతే. నీ మనసు నాకు బాగా అర్థమైంది బాబు, వెళ్ళిరా. కానీ పాడు ప్రపంచం, నువ్వు అక్కడుంటే నీ మీద ఏ నిందన్నా వెయ్యొచ్చు. బాబాయ్, నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం అపార్థం చేసుకోకుండా ఉంటే అంతే చాలు. అలాగే కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు నీ పని నువ్వు చెయ్యి, మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. వెళ్ళొస్తారు బాబాయ్. అలాగే, అప్పుడప్పుడు కనిపిస్తున్నాను. అలాగే బాబాయ్. వచ్చేసారమ్మా, ఇదిగో పెట్టి బేట తీసుకుని వచ్చేసారు. ఏమన్నావు? ఏమన్నావు? మావయ్య? అవును, అమ్మ నిన్ను మావయ్య అని పిలవండి. అమ్మడు అమ్మడు. మరి మావయ్య కుక్క ఎక్కడా? వచ్చిందమ్మా, ఇదిగో ఇది కుక్క పడుకునే పక్క, అన్నం తినే పండు. మరి కుక్కని కట్టే గొలుసు? గొలుసా? ఇదిగో ఈ రెండు చేతులునమ్మా. ఇంతకీ కుక్క ఎక్కడా? ఇంకా నీకు తెలియలేదా? నేనేనమ్మా, నేనే. అయ్యయ్యో, అదేంటి మావయ్య, నువ్వు కుక్కవా? అవునమ్మా, నాకు విశ్వాసం ఉంది, నేను కాపలా ఉంటాను. మరి నీ కుక్కనేగా. ఎందుకన్నయ్య అలాంటి మాట్లాడతావు? భగవంతుడు ఇన్నాళ్ళకి నాకు ఒక అన్నయ్యనిచ్చాడని నేను అనుకుంటూ. అమ్మా, నేనంత అంతస్తుకు తగనమ్మా. మీ ఉప్పు తిన్నందుకు మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఈ పాడు ప్రపంచం నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. అమ్మా, నేను ఈ అరుగు మీద పడుకుంటాను, నీకు ఇబ్బంది లేదుగా? ఉందన్నయ్య, ఒకటే ఇబ్బంది. హృదయంలో ఉంచుకోవలసిన నిన్ను ఈ పాడు లోకం కోసం వాకిట్లో ఉంచాల్సి వస్తుంది. ఎనిమిది 18 2 20 22 22. ఊరికి పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. పాపం చేస్తే పెరుగుతుందిరా, వడ్డీ కట్టకపోతే పెరుగుతుంది. అసలు కాక వడ్డీ మాత్రం 22 రూపాయల 50 పైసలు. ఏమో ఈ లెక్కలు నాకు తెలియదని నీకు వడ్డీ కట్టలేను, కట్టను. కట్టకపోతే ముక్కు పిండి కట్టిస్తాను. నా వడ్డీ నా వడ్డీ కాస్త ఓర్చుకున్నా. మనిషి రాక్షసి ఎంతసేపు వడ్డీ వడ్డీ అనే కానీ మీద బిక్కి ఏమక్కర్లేదు. పైగా ముక్కు కాళ్ళు లాగేస్తావా? నీకేమైనా బుద్ధిందా? ఇదిగో అసలు నువ్వు నా కొట్లో కూర్చొని వ్యాపారం చేసేందుకు నాకు ముందు అద్దె కట్టు. ఏంటి? నేను అద్దె కట్టాలి? కట్టవే. ఇదిగో ఇదిగో చూడు చూడు, నువ్వేదో మంచి స్నేహితుడు అనుకున్నాను కానీ ఇంత లేకి బుద్ధి అనుకోలేదు. నాకు నీకే నీ హోటల్ కాకపోతే నా ఆఫీసు పెట్టుకోవడానికి స్థలమే లేదు అనుకున్నా. ఇండియాలో పోవాలంటే స్థలం ఉంది, చోటు పెట్టుకుంటా. నిజంగా ఒక హోటల్ సంపాదించాడు, బోడి హోటల్. అద్దె కట్టుకుంట అద్దె. ఇప్పుడు అదే అద్దె చూద్దాం. ఆ బల కూడా నాదే, కట్టద్ది. ఈ బల కూడా నీదేనా? నీ బాబుదా? రోడ్డు ఉంది, గజ్జలు కూర్చుంటాను. ఎవరు ఇప్పుడు నాయన అసలు చోటుకి వచ్చావు. ఆ కళ్ళు కూడా మూసుకుని బాబు నాయన 4 కాసులు పడతాయి. అడుగుతాను, నన్ను ఎవరు అడుగుతానే? కళ్ళు మూసుకుంటున్నా. అయ్యా కబోదు నాయన స్థలం చేయండి, ముందు చేస్తాను రా, చేస్తాను. ఇందా అదిగో. మలసి నువ్వు కింద పడ్డావా తల్లి? మా అమ్మే మా అమ్మే. ఎంగిలిబిడి అమలు, ఇదేంటమ్మా
పగిలిపోయిన పలక మీద రాసుకుంటున్నా. మరేం చేయను, పుస్తకాలు లేవు, పెన్సిల్ లేదు. నాన్నగారు ఉంటే చక్కగా స్కూల్లోనే చదువుకునేదాన్ని. అలా నల్ల కోటు నల్ల టోపీ వేసుకుని డిగ్రీ తీసుకోవాలి. అది మ్యాన్ కావాల్సింది. అమ్మలు, నిన్ను నేను చదివిస్తానమ్మా. పెద్ద చదువులు చదివిస్తాను. నిజంగా? అవునమ్మలు. మాయ, మంచి మాయ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మగారు, అమ్మగారు. ఏమబ్బి? అదేనమ్మగారు మా అమ్మల సంగతి. మీరు ఎట్టగైనా పెద్ద మనసు చేస్తే మా అమ్మల్ని ఈ బళ్ళు చదివించుకోవాలమ్మగారు. నాకే అభ్యంతరం లేదబ్బి, కానీ ఈ స్కూల్లో చదువు అంటే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు భరించలేవు. ఏమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే, అవసరమైతే రాత్రి బళ్ళు కష్టపడతాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే అమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకోవాలి. అమ్మా అమ్మ చెప్పండి అమ్మా, ఈ బళ్ళు చేర్చుకుంటాను చెప్పండి అమ్మా. సరే అబ్బి, రేపే మీ అమ్మల్ని తీసుకురా. అట్టగే అమ్మ, అట్టగే. అమ్మలో, అమ్మలో, దిగు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కా? అవునమ్మా, ఈరోజు నిన్ను స్కూల్లో చేర్పిస్తాను. అమ్మా, అమ్మా, మావి నన్ను స్కూల్లో చేర్పిస్తాడట. ఇదిగో డ్రెస్ కూడా తెచ్చాడు. ఎందుకన్నయ్య తలకు మించిన బరువు పెట్టుకుంటా? అమ్మా, తలకు మించిన బరువు కావచ్చు గాని మనసుకు మించింది మాత్రం కాదమ్మా. అయ్యగారు ఒకప్పుడు చెప్పారు, అమ్మలు నల్లకోటు నల్లటోపీతో పట్టా తీసుకురావాలని. నేను అంతవరకు చదివిస్తానమ్మా. అయ్యగారి కోరిక నెరవేరుస్తాను. అమ్మలో, గుడికి వెళ్తున్నావా? అవును మావయ్య. వెళ్ళరా అమ్మా, వెళ్ళరా. అమ్మలు, ఏమిటమ్మా, ఏమిటిది? దేవుడికి పూజ చేస్తున్నాను మావయ్య. నేనా? దేవుణ్ణా? కాదమ్మా, మనిషిని. కాదు మావయ్య, నువ్వే మా దేవుడు. అమ్మ చెప్పిందిగా. అమ్మ చెప్పిందా? పిచ్చి తల్లి, మనిషి దేవుడు కావడం ఎంత కష్టమో నీకు తెలుసా? అసలు దేవుడు ఎక్కడైనా ఇలా ఉంటాడా? మరి ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు మావయ్య?